వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. ఆటుపోట్లతో అందాల పోటీలో ఇవాళ ఆటకెక్కనున్నాయి. మిస్ ఇంగ్లాండ్ ఉదంతంతో అందాల పోటీల్లో ఒక్కసారిగా అలజడి అలుముకుంది. అవరోధాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రం వేదికగా నిర్వహించిన 72వ ప్రపంచ సుందరి పోటీలు ఫైనల్స్ ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నారు. ప్రపంచ సుందరి ఎవరో ఇవాళ తేలబోతుంది. హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 40 మంది పోటీలో నిలవబోతున్నారు. వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ను సొంతం చేసుకోనున్నారు. ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు 3,500 మంది తిలకించనుండగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవా చెక్ రిపబ్లిక్ దాదాపు 6.21 కోట్ల విలువైన బ్రూకౌను అలంకరించనుంది. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాలే కొనసాగనుంది. విజేతకు దాదాపు 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. మరి ఆ ప్రపంచ సుందరి కిరీటాన్ని అలాగే ప్రైజ్ మనీని అందుకునేదెవరో ఉత్కంఠ నెలకొంది. తుది పోటీ 40 మంది మధ్య సాగనుంది. ప్రస్తుతం పోటీలో ఉన్న 108 దేశాల సుందరిమణులను 4 ఖండాల వారీగా విభజించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 5 ఛాలెంజ్ల ద్వారా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో 16 మంది ఎంపికయ్యారు. మిగతా 24 మందిని ఇవాళ సాయంత్రం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో న్యాయ నిర్ణేతలు ఎంపిక చేస్తారు. మొత్తం 40 మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో ఖండం నుండి 5 చొప్పున మొత్తం 20 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. సెమీఫైనల్స్లో ఒక్కో ఖండం నుండి 2 చొప్పున మొత్తం 8 మందిని ఫైనల్స్కు ఎంపిక చేస్తారు. వీరి నుంచి విజేతను మొదటి, 2, 3 రన్నరప్లను ప్రకటిస్తారు. అయితే మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్వాలే భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంబర్ హోస్టల్గా వ్యవహరిస్తారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ ఫైనల్స్లో స్టేజ్ పైన లైవ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇకపోతే ప్రపంచ సుందరి పోటీలకు ప్రధాన న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సినీ నటుడు సోను సూద్కు ఈ నేపథ్యంలో మానవతావాది పురస్కారాన్ని మిస్ వరల్డ్ సంస్థ అందించనుంది. కోవిడ్ సహా వివిధ సందర్భాల్లో ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. సోను సూద్ కాకుండా ఇతర జ్యూరీలుగా సుధారెడ్డి, డాక్టర్ కారీనా టర్రెల్, మిస్ ఇంగ్లాండ్ 2014, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ 2017 బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ వ్యవహరించనున్నారు. అయితే పలు ఛాలెంజ్ల నుంచి ఎన్నికయ్యారు. అందులో స్పోర్ట్స్ ఛాలెంజ్ ద్వారా విజేత మిస్ ఎస్తోనియా ఎలిస్ రాండ్మా, టాలెంట్ ఛాలెంజ్ నుంచి విజేత మిస్ ఇండోనేషియా మోనికా కెజియా సెమ్మరింగ్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ నుంచి విజేతలు మిస్ వేల్స్, మిస్ తుర్కియే, మిస్ ట్రినిడాడ్ టొబాగో, మిస్ జాంబియా ఫైనల్ పోటీలో ఆసియా నుంచి తుర్కియే బామా ఇదిల్ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్ బాల్వా, అమెరికా కరేబియన్ దీవుల నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోగా చెందిన అన్నా లీసే నాంటన్, యూరోప్ నుంచి వేల్స్ ముద్దుగమ్మ విల్లీ మీ ఆడమ్స్ ఎంపికయ్యారు. మరో ఛాలెంజ్ టాప్ మోడల్ నుంచి విజేతలుగా మిస్ ఇండియా, మిస్ నమీబియా, మిస్ ఐర్లాండ్ 2 రోజుల క్రితం జరిగిన మల్టీమీడియా ఛాలెంజ్లో ఆఫ్రికా నుంచి కామెరూన్ సుందరి ఇస్సీ ప్రిన్సెస్, అమెరికా నుంచి డొమినిక్ రిపబ్లిక్ నుంచి మైరా డెల్గాడో, ఏషియా ఒయానియా నుంచి థాయిలాండ్ ముద్దుగమ్మ సుచితా చాంగ్శ్రీ, యూరోప్ నుంచి మౌంటెనెగ్రా సుందరి ఆండ్రీ నికోలిక్లు విజయం సాధించారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ వెంకట్ గారు, బీఆర్ఎస్ లీడర్ రామ్మూర్తి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి అభిప్రాయం తెలుసుకుందాం.
సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి రామ్మూర్తి గారు. నమస్తే అండి వెంకట్ గారు. నమస్తే అండి. సో ముందుగా రామ్మూర్తి గారు, వెంకట్ గారు చెప్పండి. ముందుగా ఇప్పుడు అందాల పోటీలు ఈరోజు ఫైనల్ దశకు చేరుకున్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అందాల పోటీలు నిర్వహించింది. సో దీని ద్వారా రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలు రామ్మూర్తి గారికి నమస్కారం సార్. సార్ ఇక్కడ విషయం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ రాష్ట్రం యొక్క ప్రఖ్యాతని మన హైదరాబాద్ యొక్క విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ని అది ప్రపంచవ్యాప్తంగా దాని ఉన్నతిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో భాగంగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని వేదికగా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అనేది ఫెసిలిటేటర్ సార్. ఏదైనా ఒక కార్యక్రమం ఏది వరల్డ్ వైడ్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని ఒక ఫెసిలిటేటర్గా ఉండాల్సిన అంటే ఒక బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యతను గవర్నమెంట్ నిర్వహిస్తుంది సార్. అయితే మీరు చూడండి, ప్రధానంగా ఇక్కడ వారు వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పటికీ దాదాపు ఒక 15-20 రోజుల నుంచి వారు చాలా చోట్ల అంటే మన గోల్కొండ కానీ, లేకపోతే మనకు చార్మినార్ కానీ, మనకు కాకతీయ కళాతోరణం సంబంధించిన వరంగల్ ఫోర్ట్ సంబంధించిన కొన్ని ప్రాంతాలు కానీ, చాలా ప్రాంతాల్లో వాళ్ళు తిరిగి బుద్ధవనాలు కానీ ఇవన్నీ తిరిగి మన యొక్క కల్చర్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు సార్. ఒక విధంగా చెప్పాలంటే మన టూరిజంకి ఒక మార్కెటింగ్ వ్యక్తుల్లాగా మనకు ఇక్కడ రావడం జరిగింది సార్. అంటే మనకు ఒక మంచి మార్కెటింగ్ అయింది సార్. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాల విషయంలో, గొప్ప గొప్ప విషయాల విషయంలో ఒక మంచి మార్కెటింగ్ని ఈరోజు మిస్ వరల్డ్ సంబంధించిన ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చినట్టు అయింది సార్. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన తెలంగాణకు ఒక అంటే దొరికిన ఒక అదృష్టంగా మనం భావించాలి. అదేవిధంగా మీరు చూడండి, ప్రతి విషయంలోనే ఒక డొనేషన్ సిస్టమ్ని అంటే ఏదైతే అనాథ పిల్లల డొనేషన్ సిస్టంలో భాగంగా ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కొంతమంది ప్రతిపక్షాలు కానీ ఒక మాట ఏమన్నా అంటే ఇది ప్యాలెస్లో ఒక పలుకున ప్యాలెస్ లాంటి ప్యాలెస్లో ఒక భోజనానికి ₹1,00,000 ప్లేట్ పెట్టి తినిపించరని అనే ప్రయత్నం చేశారు. సరే, ఇదంతా డొనేషన్ ప్రాసెస్లో భాగంగా పేద పిల్లలకు డొనేషన్లో భాగంగా అది ఏర్పాటు చేసిన కార్యక్రమం సార్. దాన్ని మనం రాంగ్ వేలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సో ఈ గత కొద్ది రోజులుగా ఈ జరిగిన మిస్ వరల్డ్ పోటీల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాస్మెటిక్ ప్రొడక్ట్ విషయంలో కానీ, మిగతా విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ హబ్ అనేది ఒక పేరు వస్తుందని చెప్పి సగర్వంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. అయితే రామ్మూర్తి గారు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ అందాల పోటీల ప్రదర్శనకి పోటీల కార్యక్రమం సంబంధించి తెలంగాణ చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి పాల్పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీ ఎలా తీసుకుంటుంది? ఉద్దేశాన్ని మేము వక్రీకరించట్లేదు, కానీ ఏదైతే చేస్తున్న తీరును ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రపంచ సుందరిమన్ల ఏదైతే అందాల పోటీలాగా లేదు, అనుమూల అందాల పోటీలాగా ఉన్నదని పదే పదే నేను కూడా చెప్పుకుంటూ వస్తున్నా. ఏ విధంగా అంటే పోటీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవాటి వరకు మొత్తం వివాదాలు కంప్లీట్ గా ఏమైందంటే ఖర్చు చేస్తున్న ఖర్చు పైన, అదే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు పైన, అదే విధంగా ఇంతకుముందు మిత్రుడు గుర్తు చేసిండు. ఎందుకంటే అది చౌముల్లా ప్యాలెస్ లో భోజనాల మీద ₹1,00,000 భోజనం తినిపించి మొత్తం దాదాపు దుబారా చేస్తున్నారు. ఇది రాష్ట్రం సంపదకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఏదైతే మనం దృష్టిలో పెట్టుకొని చాలా అంశాలు మనం చర్చించుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వేరు. ఓ దిక్కు మొత్తం కంప్లీట్ గా మాకు ఏం లేదు, మా పరిస్థితి దివాలా తీసిపోయినామనే ఒక దిక్కు ఏదైతే బ్రాండ్ ఇమేజ్ మొత్తం కంప్లీట్ గా దిగదాస్తూనే ఒక సైడ్ మొత్తం 18,500 కోట్లు ఆదాయం వస్తున్నదని మళ్ళీ మాది రిచ్ స్టేట్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈయనకు పరిజ్ఞానం ఉన్నదా లేదా అన్న దాంట్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. అదే విధంగా వీళ్ళు ఏదైతే ఈ సుందరిమన్లు వెళ్తున్న దారి కూడా, ఎందుకంటే మొన్న కూడా వీళ్ళు వరంగల్ వచ్చిర్రు, వరంగల్ వచ్చిన క్రమంలో ఏదైతే మెయిన్ రోడ్ల మీద ఉన్న షాపులు, చిన్న చిన్న షాపులు, చాయ్ బండ్లు, అదే విధంగా పాలు అమ్ముకుంటాం, పూలు అమ్ముకుంటాం, చాలా ఘోరంగా బుల్డౌన్ చేసి కాళ్ళ మీద బట్టి బతిమిలాడినా, మాకు ఒక్కరోజు ముందు చెప్పినా మేము తీసుకుంటోళ్ళం, ఇంత దౌర్భాగ్యమా, ఇంత దౌర్జన్యమా, ఒక్కరోజు వచ్చేపోయి అందగత్తెల కోసం మా బతుకులాగం చేస్తారా అని దీన స్థితిలో ఎంత బతిమిలాడినా కూడా కనికరం లేని ప్రభుత్వం మొత్తం వాళ్ళని కూలగొట్టి వాళ్ళ బతుకులను ఆగం చేసి రోడ్డు మీద వేసింది కూడా చూసాం. అదే విధంగా మన సంస్కృతిని, అదే విధంగా ఏదైతే మన తెలంగాణ మెయిన్ సంస్కృతి బతుకమ్మ పండుగ, వాళ్ళతోని చెప్పులేంచి ఆడించి ఆ సంస్కృతి కూడా అవమానపరిచింది. అదే విధంగా కొన్ని సినిమాల్లో చూసినాం, విశ్వసుందరుడి మీద వచ్చి మన పాద పూజ చేస్తారా అని మన తెలుగు కవులు అద్భుతంగా రాసి మన మహిళలను అందగత్తుల కంటే ఎక్కువ పోల్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, విశ్వసుందరుడి మళ్ళా కాళ్ళను మనం కడిగించి ఏదైతే రేవంత్ రెడ్డి మన తెలంగాణకు సంబంధించిన ఆడపడుచులను అవమానపరిచిండు. అదే విధంగా వాళ్ళతో కాళ్ళు తోడిపోయడం అంటే ఇది సిగ్గులేని చర్య. అదే విధంగా ఎవరున్నా
పార్టీలకు అతీతంగా కూడా మనం సొంత పార్టీలో ఉన్న కొన్ని కార్యక్రమాలను వ్యతిరేకించాలి. కాళ్ళు గడవడం అనేది దుర్మార్గమైన పని. ఇది ఎందుకంటే మేము కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఏదో వేరే వాళ్ళు కలిగిండు, 4th క్లాస్ ఎంప్లాయీస్ కలిగిండు అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ మీకు అంత చిన్నగా కనబడుతున్నారా? 4th క్లాస్ ఎంప్లాయీలు కూడా మేలుకోవాలి. 4th క్లాస్ ఎంప్లాయీలను కూడా కడిగిచ్చినామని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండాలి మాట్లాడి. అదే విధంగా ఏదో మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళని కడిగిళ్ళు అంటారు. మహిళా సంఘాలు అంటే అంతా మీరు గడగపోయిన రేవంత్ రెడ్డి భార్య, అదే విధంగా రేవంత్ రెడ్డి కుటుంబం, అదే మంత్రివర్గం ఒక నిమిషం ఆగు మధ్యలో రాకు నీకు మరి లైవ్ నేను చెప్తున్నా వెంకట్ గారు అక్కడ జరిగిన వెంకట్ గారు వెంకట్ గారు మధ్యలో వస్తే ఇన్నే మాట్లాడమని నేను మాట్లాడు, నేను సైలెంట్ గా ఉంటాను. తెలంగాణ వెంకట్ గారు ఒక నిమిషం ఆగు వెంకట్ గారు నిర్వాహకులు చెప్పిందే చెప్తున్నా. ఒక నిమిషం ఆగండి, మధ్యలో రాకానండి. ఆయన ప్రతి లైవ్ లో ప్రతి ఛానల్లో ఈ విధంగా మధ్యలో మాట్లాడాలి. రామూర్తి గారు మాట్లాడు. వెంకట్ గారు మీరు ఒక నిమిషం ఉండండి. వెంకట్ గారు ఒక్క నిమిషం ఉండండి, మీరు మాట్లాడుతూ. మా ప్రభుత్వం వెంకట్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. ఒక నిమిషం మిత్రుడు తెలియదు, ఒక నిమిషం రామూర్తి గారు మాట్లాడదు. ఇది ఎన్నోది? ఒక నిమిషం, ఇది ఎన్నోదండి? ఇది ఎన్నో ప్రపంచ సుందరళి మనది సంబంధించింది? తూటి కడుతుంది చెప్పండి. ఒక నిమిషం ఆగు బ్రదర్, ఆగు. నీకు తొందరపాటు ఎక్కువ ఉంటది, నువ్వు గురికి ఎక్కువ ఉంటది. ఆపుకోవాలి. నీకు షుగర్ ఉంటే తగ్గించుకో. నేను చెప్పేది వినండి. ఎన్నోది? 72 71 సార్లు ఎక్కడైనా కాలుగడి ఏ దేశంలో అన్నా? ముంబైలో కూడా 71 కూడా జరిగింది. ఒక విషయం నువ్వు మధ్యలో మాట్లాడు బ్రదర్. అరే బ్రదర్, కాలు కడుక్కోవాలి. కాలు కడుక్కోవడానికి చెంబు నీళ్ళు ఇస్తాం మనం. చెంబు ఇయ్యలేడా? అక్కడ చెంబు ఇయ్యలే, తాంబూలం పెట్టిండు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫర్ యువర్ కైండ్ తెలంగాణ సంస్కృతి బాగా. ఒక నిమిషం, అరే ఆగు బ్రదర్, సంస్కృతి గురించి తెలియదు. అరే ఏం మాట్లాడుతున్నా పైన? ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను నా టైంలో మాట్లాడు. నువ్వు రాసుకో. నేను చెప్తా తాంబూలంలో నీళ్ళు ఎప్పుడు ఇస్తారు కూడా చెప్తా. సంస్కృతి గురించి ఒక నిమిషం బరాబర్ మాట్లాడతా. నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత వెంకట్ గారు రామూర్తి గారు మీరు ఉండండి. రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మాట్లాడనివ్వండి. సరే, ఈ విధంగా అవమానించడం కరెక్ట్ కాదు కదా. మధ్యలో మాట్లాడుతూ రాసుకోమను. రామూర్తి గారు మాట్లాడండి. వెంకట్ గారు మీరు ఒక నిమిషం ఉండండి, మీరు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన దానికి మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఉండండి వెంకట్ గారు. నేను చెప్తా, మధ్యలో రావడం సంస్కృతి కాదు. చెప్పండి రామూర్తి గారు, చెప్పండి, మాట్లాడండి. ఎవరు రారు మధ్యలో, చెప్పండి. 72 సార్లు జరిగింది. 72 సార్లు ఏ దేశంలో కడగలేదు. అంత 71వ సారిలో ముంబైలో జరిగింది. ముంబైలో కూడా కడగలేదు. ఈయన మాట్లాడుతూ చెంబిస్తాడు, చెంబు ఇవ్వలేదా? తాంబూలంలో నీళ్లు పోసి కడిగిళ్ళు, కాలం కడిగించు. ఇంకోటి, తాంబూలం ఎక్కడ కడిగిస్తారండి? మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నాం. అదే విధంగా మనస్ఫూర్తిగా చూసుకున్నాం. కన్యాదానం చేసినప్పుడే తాంబూలంలో కాళ్ళు కడిగిస్తారు. కన్యాదానం చేసిలా కాంగ్రెస్ పార్టీ మహిళలకు కన్యాదానం చేసిలా సుందరి మహిళలకు? నేను అడుగుతున్నా క్వశ్చన్ సూటిగా. నీకు సంస్కృతి సాంప్రదాయాలు మధ్యలో మాట్లాడు. స్టూడియోలో ఉంటే వేరే ఉంటది, నీ స్టూడియోలో ఉంటే వేరే ఉంటుంది. మధ్యలో మాట్లాడు. నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. నీ నోరు ఉన్నది కదా అని మధ్య మధ్య వస్తే బాగుండదు. నీకు నోరు ఉన్నది కదా మధ్య మధ్యలో బాగుండదు. అరే సబ్జెక్ట్ రామూర్తి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకట్ గారు, రామూర్తి గారు, హలో రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు మళ్ళీ మాట్లాడదురు. రామూర్తి గారు చెప్తున్నా, కాళ్ళకు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడించడం మన సాంప్రదాయమా? నేనేమంటున్నా, మన మహిళలతోని కాళ్ళు కడిగేయడం సాంప్రదాయమా? నేను ఇది మరీ చెప్తున్నా, మన సాంప్రదాయం కాదు. నేను చెంబులో నీళ్ళు ఇవ్వడం మన సాంప్రదాయం. అదే విధంగా వాళ్ళందరినీ వరుసగా పోయి రామపగ్గుల్లో అయ్యగారుల కాళ్ళ మొక్కియాడు. అది సాంప్రదాయం. అంటే తాంబూలంలో పోసి మొత్తం కంప్లీట్ గా కాళ్ళు కడిగి తూడిపిచ్చి లేడీస్తోని మన ఆత్మగౌరవాన్ని రామూర్తి గారు మీ పాయింట్ అర్థమైందండి. ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. నువ్వు దేనికి సంబంధించినవి?
నువ్వు దేనికి సంబంధించినవి? రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. అయ్యగారుల కాళ్ళు మొక్కడం సాంప్రదాయం కాదా? ఏం మాట్లాడుతావు? మనువాదమా? ఏం మాట్లాడుతావు? పెద్దలను గౌరవించడం, పెద్దల కాళ్ళు మొక్కడం, పెద్దల కాళ్ళు మొక్క అరే ఏం మాట్లాడుతున్నారండి? రామ్మూర్తి గారు, వెంకట్ గారు మీరు రేవంత్ రెడ్డి కాదండి, ఒక్క నిమిషం. వేరే ఉంటుంది. వెంకట్ గారు అరే మధ్యలో మాట్లాడలేదు డిబేట్ లేకపోతే దయచేసి నేను చెప్పేది ఆయన మాట్లాడమని నన్ను మాట్లాడమని. రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి, ఆయన చెప్పండి ఒకసారి. రామ్మూర్తి గారు మీ పాయింట్ అర్థమైందండి. రామ్మూర్తి గారు మాట్లాడుతావు. రామ్మూర్తి గారు ఒకసారి వినండి. కంగపాలు చేసుకుంటున్నావు, నువ్వు చదువు కంగపాలు చేసుకుంటున్నావు. 100% నువ్వు మాట్లాడుతున్నావు మధ్యలో. అరే ఇంకా సాంప్రదాయం అని వాదిస్తున్నావు. అరే తాంబాలంలో నీళ్ళ తాంబాలంలో మహిళలు మన మహిళలతో రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి, మీ పాయింట్ అర్థమైంది, నేను అడుగుతాను. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, ఇంగ్లాండ్ ఒక నిమిషం ఆగండి. మాట్లాడుతున్నాము అంటే నేను చదువుకున్నావు. నువ్వు గిరిజన విద్యార్థిగా ఒక్క నిమిషం నువ్వు గిరిజన విద్యార్థిగా గిరిజన మహిళలతో కాలు ఒప్పుకుంటావా? వెంకట్ గారు, రామ్మూర్తి గారు మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. వెంకట్ గారు అయితే మనల్ని అతిథులను వెంకట్ గారు మీకే ప్రశ్న అండి. వెంకట్ గారు, అతిథుల్ని గౌరవించడం మన సాంప్రదాయం, అందులో తప్పేమీ లేదు. కానీ ఏదైతే మన తెలంగాణ ఆడపడుచులతో వారి పాదాలు కడిగించడం అనేది అందులో కడిగిన వాళ్ళు గిరిజన మహిళలు గిరిజన మహిళతో కడిగడం ఒప్పుకుంటాడా? తమ్ముడు నీకు భవిష్యత్తు ఉన్నది. ఖరాబ్ చేసుకోకు. తప్పు చేస్తే తప్పని చెప్పు, కానీ భుజాల మీద సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ఒక నిమిషం ఆగిగా సబ్జెక్ట్ మాట్లాడుతూ కూర్చో. ఒక నిమిషం సైలెంట్ కూర్చో. నేను ఏమంటున్నా, మిల్లా మ్యాగ్ సంబంధించిన నేను ఏమంటున్నా అంటే, ఆ టేబుల్ మీద కూర్చున్న దుర్మార్గులు తెలియాలి, వాళ్ళని దాచిపెట్టిండు. ఒక యువ మంత్రి, ఆ యువ మంత్రి ఎవరో తెలియాలి. అదే విధంగా చౌముల్లా ప్యాలెస్ లో ఆ రాత్రి బస చేసిన ఆ ప్రముఖులు ఎవరు, రూములు తీసుకున్న ఎవరు, బుక్ చేసిన దుర్మార్గులు ఎవరు, మహిళలను ఏ విధంగా అవమానించిన దుర్మార్గులు అందరినీ బయట పెట్టాలి. నేనేమంటున్నా, మహిళలను దేవతలాగా పూజించే దేశంలో తెలంగాణ సంస్కృతిని అవమానపరిచిందే కాక, మన తెలంగాణ మహిళలతో కాలు గడిచిందే కాక, ఇంకా కూడా వీళ్ళు ఇంకా సమర్థించుకుంటున్నారంటే సిగ్గుండాలే. దళిత మహిళలతో గిరిజన మహిళలతో కాలు గడిగించి ఇప్పుడు నా కులం అని మాట్లాడుతున్నాడు స్కోప్ అనలిస్ట్. నేను మరీ చెప్తున్నా, కొంచెం బాగు మళ్ళీ కూడా చెప్తున్నా, నువ్వు సమర్థిస్తే మళ్ళీ కూడా చెప్తున్నా. నేను చెప్తున్నా, నీ గిరిజన మహిళ ఒక గిరిజన నుండి ఒక ఎస్సీకి సంబంధించిన వాడిని ఒక జమాగు నా సంస్కృతి చెప్తా. మాట్లాడతా ఒక గిరిజన సంబంధించిన విద్యార్థులు ఉండి నేను చెప్తున్నా, ఒక గిరిజన మహిళను అవమానపరిచి వాళ్ళతో కాలు గడిగించిన ఒక గిరిజన విద్యార్థిగా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వానికి వక్తవ్యం పలుకుతున్నావు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నా. ఒక నిమిషం ఆగు నేను క్లియర్ గా చెప్తున్నా. గిరిజన మహిళతో కాలు గడిగించినా కూడా ఒక గిరిజన వై ఉండి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే క్లియర్ చెప్తున్నా. నువ్వు రాసుకో, చేసుకో, రికార్డ్ చేసుకో. రామ్మూర్తి గారు ఆయన చెప్పండి ఒకసారి. వెంకట గారు చెప్పండి, మీరు అడిగిన ప్రశ్న ఆయన ఆన్సర్ చెప్పనివ్వండి. గిరిజన మహిళతో కాలు గడిగించిన మీరు మీ ప్రభుత్వం రామ్మూర్తి గారు అదే రామప్ప నీళ్ళలో కొట్టకపోతుంది. నేనేమంటున్నా, ఒక మంత్రి వరదలు వస్తాయంటది, ఒక మంత్రి కాలు గడిగితే అంతమంది. రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి సార్. నేను చెప్తున్నా సార్ రామ్మూర్తి గారు నేను చెప్తాను. చెప్పండి, మీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఆన్సర్ చెప్పండి. ఒక నిమిషం ఆగు బ్రదర్, ఒక నిమిషం ఆగు. చెప్తా వినండి. 50 మంది కూడా 20 మంది కూడా లేరు. ఒక నిమిషం ఆగండి. 20 మంది కూడా లేరు. రామపోయిన సుందరి మనలు 20 మంది కాలు కడుక్కుంటే వరదలతే అని ఒక మంత్రి మాట్లాడుతుంది. ఏం మాట్లాడతారంటే, ఒక గిరిజన మంత్రి అయి ఉండి ఒక గిరిజనతో కాలు గడిచినందుకు థర్డ్ క్లాస్ అనకపోతే ఇంకేం మాట్లాడండి. కాకపోతే ఇంకా కులం మతం అని మాట్లాడతారు. వెంకట్ గారు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. వెంకట్ గారు ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని రామప్ప సాక్షిగా హలో సార్ రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి. ఏం మాట్లాడతావు బ్రదర్?
ఏ మిస్ వరల్డ్ పోటీల గురించి కేంద్రంతో ఒక్క నిమిషం మిస్ వరల్డ్ సార్ పోటీలు ఎప్పుడు start రామూర్తి అయ్యాయి? గారు నా మాటలు వినపడుతున్నాయా సార్ మీకు? నువ్వు చెప్పు. 19 నీకు తెలియదు నేను చెప్తా రామూర్తి గారు. నేను చెప్తా 1951 నీకు ఎవరు తెలియదు రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడనివ్వండి. మీరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పనివ్వండి. నేను మొత్తం చెప్తా 50 మీరు అడిగిన ప్రశ్న అర్థమైందండి, దానికి ఆన్సర్ చెప్పాలి కదా, మీరు ఆగండి కాసేపు. లైట్ తీసుకున్నారు నేను చెప్తాను నేను మరి చెప్తున్నా నీకు ఏం తెలియదు నేను చెప్తున్నా కదా. ఆత్మగౌరవం గురించి తెలియదు, ఆత్మగౌరవం గురించి తెలియదు. ఏం ఆత్మగౌరవం? ఒక ఎస్టీ బిడ్డవై ఉండి వెంకట్ గారు ఒక్క నిమిషం వినండి. వెంకట్ గారు సారీ సార్ వెంకట్ గారు వెంకట్ గారు నువ్వు ఎస్టీ ఆత్మగౌరవం వింటారా సార్? ఒక ఎస్టీలో పుట్టిన కళంకం నువ్వు ఎస్టీలో కళంకంగా పుట్టావు. ఎస్టీలో కళంకంగా పుట్టావు. నేను చెప్తున్నా నువ్వు ఎస్టీ అని బయట ప్రచారం చేసుకుంటావు కానీ నువ్వు నిజమైన ఎస్టీ అయితే ఖండిస్తావు. ఎస్టీలతో ఎట్లా నువ్వు కాళ్ళు కడిగిస్తావు? ఎట్లా కాళ్ళు కడిగిస్తావు? నువ్వు ఎక్కువ మాట్లాడు. ఎందుకు అడగలే? కొంచెం వీడియో ప్లే చేయండి. కేసీఆర్ ప్లే చేయండి. ఏ సంస్కృతి ఇద్దరు మాట్లాడానికి సాంబారంలో పెట్టి మన ఆడపిల్లతో కడిగిన సంస్కృతి ఇద్దరు ఉండాలి. ఏం చూడాలి? కాలు మీద కాలు వేసుకొని బట్టోడు తెలంగాణ మొత్తం తోరే. ఏం మాట్లాడతావు? నీకు తోరా అంటే నేనేం మాట్లాడతాను? ఏం కొప్పరీశ్వర్ నేనేం మాట్లాడుతున్నా? పర్సనల్ గా టాక్ చేద్దాం. అది కాదండి, నేను పూర్తిగా చెప్తున్నా. మిస్ వరల్డ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. మిస్ వరల్డ్ లో 72 మంది సుందరి మంది ఎప్పుడు కూడా 71సారి ఏదైతే ముంబైలో జరిగింది లాస్ట్ టైం. ఈయన కూడా తెలియదు, ముంబైలో కూడా జరిగిన విషయం కూడా తెలియదు. మహారాష్ట్రకు సంబంధించి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఇంత పెద్దగా సంస్కృతి సాంప్రదాయాలు చూసిన అవసరం వస్తుంది. వాళ్ళు వస్తారు పోతారు. వాళ్ళు ఒక ప్రపంచ సుందరి మందిగా వాళ్ళు దాదాపు 1 year ఏదైతే ఉంటుందో దాదాపు ఇది గెలిచిన తర్వాత రామూర్తి గారు ఎందుకు అంటే నాకు అర్థం అవ్వట్లేదు. అది కాదండి, ఇగో బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఇచ్చటి పోయిందని తెలిసింది, అయినా కూడా ఇంకా ఇచ్చటి కాపాడుకుని ప్రయత్నం చేస్తున్నాడు ప్యానలిస్టు. కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకులాగా మాట్లాడు. కాంగ్రెస్ సంబంధించిన తెలుసు చివరిగా సార్ తెలుసు 72 సార్. బాబు నువ్వు చెప్పు 72 సార్ వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం 72 సార్లు జరిగిన లీటరు మొగోడు అయితే నువ్వు మొగోడు అయితే నీలో ప్రవహించేది రక్తమే అయితే చదువు. 72 సార్లు ఎక్కడ జరిగింది చదువు. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కాదు. నీకు చాలా విషయం చెప్తాను. అరే 33 జిల్లాల పేరు చెప్పా బాబు. నువ్వు ఎందుకు హోమ్ మినిస్టర్ పేరు చెప్పు. 33 చెప్పు. ఏం రాసుకుంటావు చెప్పు. కాసిపేట నేను సూటిగా అడుగుతున్నా. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను సూటిగా అడుగుతున్నా. ఒక్క నిమిషం. అయిన వాళ్ళు ఎక్కడున్నది ఏమడలో చెప్పండి. అయిన వాళ్ళు నేను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన అంశం అడుగుతున్నా. అయిన వాళ్ళు ఎక్కడున్నది చెప్పు. అయిన వాళ్ళు ఏమడదని చెప్పు. నేను అడిగిన సమాధానం చెప్పు. నీకు మొత్తం తెలుసు కదా. ఏం మాట్లాడతావు బ్రదర్? ఇక్కడ విశ్వసుందరి మనతో కాలు గడిపించిందే కాక ఇంకేం మాట్లాడతావు? ఖమ్మంలో ఉంది. ఖమ్మం అంటే మా ఊరు కాబట్టి నువ్వు చెప్పేసినావు కదా. మీ ఊరా? నాకేం తెలుసు ఖమ్మం అని. నీ ఖమ్మం నాకేం తెలుసు? అరే అయిన వాళ్ళు ఒక పెద్ద టెంపుల్, కాకతీయులు పెద్ద టెంపుల్. అది నేను అయిన వాళ్ళు ఊరు గురించి చెప్తలేను. నేను నీకు ఆ విషయం కూడా తెలియదు. అయిన వాళ్ళు మల్లికార్జున స్వామి కొలువైన దేవాలయం, దాని గురించి కూడా తెలియకపోతే ఏం మాట్లాడతావు? నేను సబ్జెక్ట్ ఎందుకండి? నేను సబ్జెక్ట్ అడిగినా. నేను ఏమడిగినా? అరే ఒక ఎస్టీ బిడ్డ పర్యాటక రంగాన్ని అభివృద్ధి తెలియట్లేదు. అంకర్ గారు ఇంకా దీనికోసం మీరు డిబేట్ పెట్టింది సార్. ఒకటి వెంకట్ గారు ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకి పర్యాటక రంగంగా ఒక ఏదైతే మనం తెలంగాణ ప్రభుత్వం అనుకున్నదో ఆ రకంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగానే ఈ అందాల పోటీలు నిర్వహించడం అనేది హర్షించదగ్గ విషయం. ఎవరు కాదనరు. ఎందుకంటే హైదరాబాద్ ఒక్కని ప్రపంచ పటంలో చూపించడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది. కానీ దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏదైతే మియానాగి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించి మ్యాగీ టేబుల్ మీద ఒక్క నిమిషం మ్యాగీ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు? వాళ్ళని ఎందుకు దాస్తున్నది? వాళ్ళను ఎందుకు స్వీయ రక్షణ కోసం వాళ్ళ పేర్లను బయటకు తీస్తలేదు?
ఎందుకంటే విచారణ పేరు మీద ఈ పోటీలు అయిపోయేదాకా ఎందుకు చూసిండు, ఇవాటి వరకు ఎందుకు చూసిండు? నీకు సింపుల్ థింగ్ కదా, వీడియోలో మొత్తం తీస్తే అయిపోతుంది. ఆ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళ పేర్లు కూడా తీయనికి భయపడుతున్నదంటే ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళు నడిపిస్తున్నారా? ఘోరం గలీజిది. ఒక వేచలాగా రూమ్ కి రమ్మని పిలుస్తారు. ఇజ్జత్ ఉండాలి మాట్లాడడానికి. చెప్పులతో కొడతారు తెలంగాణ సమాజం. రైట్. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. సో అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ అందాల పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఈరోజు అయితే ఫైనల్ విజేత ఎవరో తేలిపోబోతుంది. అందులోనూ మన తెలుగు అమ్మాయి కూడా ఈ పోటీల్లో పాల్గొనడం అనేది ఆసక్తికరంగా మారింది. సో ఈరోజు సాయంత్రానికల్లా మిస్ వరల్డ్ ఎవరు అనేది కూడా తేలిపోనుంది. కాస్త ఆసక్తికరంగా కూడా ఉంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.